ఈ ఫలాలు నీతో రావాలి అంటే నీకు సద్గుణం ఉండాలి. సద్గుణంతో పాటు జ్ఞానము కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో అనేక మంది పేరు ప్రఖ్యాతులుగా వచ్చిన వారు, జ్ఞానము ఎంతో తెలివితేటలు ఉన్నవారు, వారిని రక్షించలేదు వారి తెలివితేటలు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నీ జీవితంలో భక్తి ఉండి భయం లేకపోతే, భక్తి ఉండి భయం లేకపోతే, భయం ఉండి భక్తి లేకపోతే నీ జీవితంలో జ్ఞానం రాదు. లోకంలో తెలివితేటలు నీకు ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతిగా వచ్చిన వాడవై ఉండొచ్చు, కానీ లోక తెలివితేటలు నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకుని రాదు. కానీ జ్ఞానము అనగా విజ్డమ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద హెవెన్. మన లోకం నుండి నీకు జ్ఞానం రావాలి అంటే నువ్వు దేవుని ఎంతో భయము భక్తి కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితంలో మాత్రమే ఈ పరలోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. ఆ పరలోక సంబంధమైన జ్ఞానము వచ్చినప్పుడు ఆ జ్ఞానమందు ఆశా నిగ్రహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు విశ్వాస జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి ఆశా నిగ్రహం లేదు. ఎందుకమ్మా అంటే ఈ లోకంలో ఉన్న శారీరక క్రియల కొరకు వారు ఆరాటపడుతూ ఉన్నారు. ఈ లోక భౌతికమైన విషయాల కొరకు నువ్వు ఆరాటపడుతూ నిగ్రహాన్ని నువ్వు కోల్పోతే ప్రభు వారి జ్ఞానము నీకు రాదు. ప్రభు వారి జ్ఞానము నీకు రాకపోతే నువ్వు సద్గుణముగా నువ్వు ఉండలేవు. ఈరోజు నువ్వు నిగ్రహ శక్తి కలిగి ఉన్నావా? ప్రియవరుంటా, అమ్మా, తమ్ముడు, అక్క, చెల్లి, నీ నిగ్రహ శక్తి ఏమైపోయింది? ప్రభు వారిని నిన్ను పిలిచినప్పుడు, నువ్వు క్రొత్తలో రక్షించబడినప్పుడు ప్రభు కొరకు బ్రతకాలనే ఆశయంలో ఏమైపోయింది? నాడు నిగ్రహాన్ని విడిచిపెట్టి అనిలు చేసే క్రియలు, లోక క్రియలతో నువ్వు కూడా పాలుభాగస్థుడు అయిపోతే నీ క్రైస్తవ జీవితం ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు వారిని మరలా హెచ్చరిస్తా ఉన్నారు. వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో నిగ్రహ శక్తి లేకపోతే ప్రభు వారిని అడగండి. ప్రభు వారు ఎంతో దయగలవాడమ్మా. ఆయన ఈ లోకముతో శరీర రూపంలో ధారించి నీ వలే నా వలే మరి మానవ రీతిగా ఆయన కూడా ఈ లోకానికి వచ్చి సహించి శ్రమలో, బాధలో, నిందలో, అవమానంలో ఎదిరించి జయించి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను జయించినాను కనుక మీరు జయించేదరు. హల్లెలూయా. ఈ రోజు నీకు జయ జీవితము రావాలి అంటే ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నువ్వు దున్నబడాలి. సహనము, ఆశా నిగ్రహము కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే నీ నా జీవితము ఫలభరితమైన జీవితముగా